మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్, ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నత్ సత్సేన దీపయేత్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. Ring in Purna Prana supply adjustment. Yoga teach, prana treat. ఆంధ్ర మహాసావిత్రి 28వ అధ్యాయం కాలరాత్రి. విధి వక్రించినప్పుడే మనిషి వివేకాన్ని ఉపయోగించాలి. క్షోభ చెందిన ఆత్మ పరలోక సంపదలను సులభంగా అందుకోగలదు. వ్యామోహాలు వదిలిన తర్వాతనే అసలైన ఆనందం లభిస్తుంది. అలాంటి వారికే అంతర్దృష్టి ఏర్పడుతుంది. కానీ అది పరాన్ని దర్శించగల జ్ఞాన దృష్టి కాదు. చీకటిలోకి, శూన్యంలోకి చూడగల దృష్టి వేరు. వెలుగులోకి చొచ్చుకుపోగలిగిన దృష్టి వేరు. అదే మనిషి వాంఛించి పొందలేకపోతున్నాడు. అందుకే లోకంలో జీవించి ఉన్నంతకాలం సుఖాలను వాంఛిస్తున్నాడు, సుఖిస్తున్నాడు. ఈ శూన్యమైన లోకాలలో నీవు వాంఛించేది ఏమీ ఉండదు. నీ చిన్ని సుఖ ప్రపంచంలోకి తిరిగి వెళ్ళిపో. నా మాట మన్నించకపోతే నీవు మృత్యువాత పడవలసి వస్తుంది. ఇప్పటికే నీవు దైవ శాసనం ధిక్కరించావు. దైవం నీ తప్పిదాలను గమనిస్తూనే ఉంది. అందుకు సావిత్రి వినయంగా సమాధానం పలికింది. విశ్వాత్మ, నేను నీవలే ఆత్మరూపిణి. నీకు నాకు భేదం లేదు. నేను భౌతిక శరీరాన్ని ఆశ్రయించి ఉన్నా నేను అమరజీవిని. నీ బెదిరింపులకు, క్రూరమైన హెచ్చరికలకు నేను చెలించను. నీ కఠోర నియమాలు, శాసనాలు నన్ను కదిలించవు, కబలించలేవు. విధి, కర్మ, ధర్మం అనేవి నాకు వర్తించవు. నేను వాటిని ధిక్కరించగలను. కనుక నీలో దాచుకున్న నా సత్యవంతుని భూప్రపంచంలోకి సజీవంగా విడిచిపెట్టు. అతను మానవ శరీరంతో ఉండి మధురంగా జీవిస్తేనే నా సంకల్పం నెరవేరుతుంది. లేకుంటే నాలోని అగ్ని చల్లారదు. అతనితో చేయి చేయి కలిపి జీవిస్తేనే జగన్మాత నాకు నిర్దేశించిన పని నిర్వహించగలను. అతని సహచరిగా ప్రాపంచిక పదాలలో పయనించి పరమాత్మను చేరగలను. లేకపోతే నా ముందు పరచుకున్న ఈ విశ్వాంతరాలు, గోళాలు, నా చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహ మండలాలు అన్నీ అంతరించిపోతాయి. మేమిద్దరం కలిసే జీవిస్తాం. కలిసే అగోచర దివ్య లోకాలలోకి పయనిస్తాం.
అతనితో సహజీవనం చేసిన నేను అతని అడుగులు గుర్తించగలను. అతని అడుగుజాడలలో చీకటిలోనైనా నడవగలను. అగమ్య అగోచర లోకాలలోకి సైతం వెళ్ళగలను. ఎవరూ వెళ్ళలేని లోకాలకు సైతం మా ఆత్మలు పయనించగలవు. నీవు అతని ఆత్మను తీసుకువెళ్ళే తావులకు నేనూ రాగలను. ఆమె వాదనను మృత్యువు అంగీకరించలేదు. అలా ఆమోదిస్తే దైవశాసన ధిక్కారం జరిగినట్లవుతుంది. దైవశాసనం అనుల్లంఘనీయం. సృష్టించబడినదంతా నశించవలసిందే. పుట్టిన ప్రతి జీవి గిట్టవలసిందే. ఆ- ఆమె కోరిక మేరకు సత్యవంతుని విడిచిపెట్టడానికి మృత్యువు అంగీకరించలేదు. మరొకసారి మృత్యువాణి భీకరంగా వినిపించింది. అది నిసి హృదయం చీల్చుకుని వచ్చిన ఘోష. సముద్రాన్ని ఈదే వానిని తరంగాలు కల్లోలపరిచినట్లయింది. ఆమె హృదయం మృత్యువాణిని నమోదు చేసుకుంది. పైలోకాలలో విహరించడానికి నీకు ఏమైనా రెక్కలు మొలిచాయా? నీ పాదాలకు రెక్కలొచ్చాయా? మానవ హద్దుల్ని అతిక్రమిస్తున్నావు. నీ ఆలోచన హద్దు మీరుతుంది. ఏమిటి నీ సాహసం? నీ ఆత్మ నీ శరీరంలో ప్రవేశించక పూర్వమే ఈ జీవి కార్యక్రమం నిర్ణయమైంది. నేను శూన్యం నుండి సృష్టించాను. నేను సృష్టించిన వాటిని నాశనం చేసే హక్కు నాదే. లోకాలన్నీ నేను పరుచుకున్న వలలే. నీ ఆనందాలన్నీ భ్రమలు. మనిషి ఎన్ని బాధలు పడితే నాకంత ఆనందం. జీవితం ముందుకు సాగిన కొద్దీ నేను దగ్గరవుతుంటాను. నా నీడ చిన్నదవుతుంది. మనిషిలో చలించే శ్వాస నాకు ప్రాణమే. నా దరహాసమే మనిషిలో కదిలే చైతన్యం. నీవు నీ హృదయంలో దాచుకున్న ఆనందాలు ఏవీ శాశ్వతం కాదు. విధి కోరలలో నీవు చిక్కినప్పుడు అవి నిన్నే వెక్కిరిస్తాయి. నీవు నా శక్తి ముందు ఎప్పుడూ తక్కువే. నీవు బానిసవు. నేనే నీ చేత పాపాలు చేయించి ఆ చేసిన పాపాలకు నిన్ను శిక్షిస్తుంటాను. నిన్ను నిరాశ నిస్పృహలకు లోను చేసేది నేను. చివరకు బేలవై నిస్సహాయంగా నన్ను చేరతావు. అప్పుడు నీవెంత నిస్సహాయ స్థితిలో ఉన్నావో తెలుస్తుంది. నీ అజ్ఞానం బరువు తెలుస్తుంది. జారిపోయిన మధుర క్షణాలను ఏరుకోలేవు. నా తీర్పును ఆమోదించిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. నీవు ధ్యానంలో, సమాధి స్థితిలో, ఆనందంలో లయించిన నీ గుండెకు నిద్రమత్తు వదలదు. తీరిన కోర్కెలు సైతం నీపై పగ సాధిస్తాయి. అనురాగ పూర్ణాలైన ఊర్ధ్వలోకాలలో భయానికి అవకాశం లేదు. అగోచరమైన ఊర్ధ్వలోకాల కాంతులు సైతం మొదట భయం కలిగిస్తాయి. ఒంటరిగా పయనించే ఆత్మను దివ్యనాదాలు తరుముతాయి. ఆత్మ సైతం గాయపడుతుంది. అనేక జన్మలలో అనేక హింసలకు గురి అవుతూ వస్తుంది. ఎన్ని జన్మలెత్తినా ఆ గాయాలు మానవు. పాపం పరిహారం కాదు. ఈ ఆత్మల్ని స్వర్గం ఆమోదించదు. నరకం జాలిపడదు. నీపైనున్న చీకటి ముసుగును తొలగించవలసింది నేనే. నీ గుండె నుండి కర్మశేషాన్ని తొలగించవలసింది నేను. శాంతి నీ పరమగమ్యం అయితే ఆ శాంతినే పొందు. సావిత్రి మాటకు మాట సమాధానం చెప్పసాగింది. భయంకర మృత్యువుతో మానవాత్మ తలపడ్డది. సావిత్రి మాటకు మాట సమాధానం చెప్పసాగింది. భయంకర మృత్యువుతో మానవాత్మ తలపడ్డది. ఈ అంధకారాన్ని సృష్టించిన నీవు దేవుడివా? నాశనం చేయడానికే అయితే అసలు ఈ లోకాన్ని సృష్టించడం దేనికి? ఈ బీభత్సం ఎందుకు? నీ ఆధిపత్యం కోసం ఈ గ్రహాలను గోళాలను సృష్టించావా? నా హృదయంలో నెలకొన్న పరమాత్మవు నీవు కాదు. నా హృదయాన్ని పవిత్ర క్షేత్రం చేసిన
పరబ్రహ్మవు నీవు కాదు. నా సంకల్పం పరమాత్మ సంకల్పం. దానికి ఓటమి ఉండదు. నా ప్రేమే దైవం. ఆ ప్రేమ కోసం ఎన్ని బాధలైనా భరిస్తాను. ఆ ప్రేమకు నా ఆశల్ని నివేదన చేస్తాను. నా మమతల్ని, అనురాగాన్ని పూలుగా అర్పిస్తాను. నా మార్గాన్ని ఎవరూ నిరోధించరు. ఎవరు కాదనగలరో చూస్తాను. నా ప్రగతికి అవరోధం ఉండదు. అది నా ప్రియుడు సహస్ర జీవన పథాలతో పయనించే పథికుడు. అతని పాదాలకు స్వర్గభూములన్నీ పరిచయమే. నరకంలో కత్తుల బాటల్లో హాయిగా అతను నడవగలడు. నరకంలో సైతం ఆనందం అనుభవిస్తాడు. ప్రేమ రెక్కలు చాచి నీ శూన్యాన్ని కప్పివేయగలడు. మా ప్రేమ కాంతులు నీ కాలరాత్రిని చీల్చి వేయగలవు. ప్రేమికుల పాదాలు ఏ కఠిన లోకాలలోనైనా నడుస్తాయి. ప్రేమికులు పతనం చెందినా సుఖిస్తారు. ఉన్నత స్థితిలోనూ సుఖిస్తారు. నీ లోకాన్ని తుడిచిపెట్టి పరమాత్మ మరో సుందర లోకాన్ని సృష్టించుకోగలడు. ఆమె మాటలకు కొద్దిసేపు మౌనం తెరవేసింది. జవాబు రాలేదు. ముగ్గురు అంధకారంలో ముందుకు సాగుతూనే ఉన్నారు. సన్నటి వెలుగురేఖ ఆమెకు కనిపిస్తూనే ఉంది. దాని కాంతికి చీకటి కలతపడ్డది. మరికొంతసేపు ఇరువురి మధ్య మౌనం. చీకటి శూన్యంలో వాస్తవం కాని ప్రయాణం. మరొకసారి శూన్యాన్ని చీల్చుకుని భావం తొంగిచూచింది. భావం భాషగా మారింది. మానవాత్మకు సమాధానం చెప్పింది. ఏమిటి తల్లీ నీ అత్యాశ? అసలు నీవు కోరుతున్నది ఏమిటి? ఇదేనా నీవు శరీరంతో పొందడానికి ఆశించిన మధురానుభవం? నీవు ఎంత సుకుమారివైనా రాకుమారివైనా నీ ఇంద్రియాలు కొద్ది కాలమే తృప్తి చెందుతాయి. కొద్ది కాలమే భౌతిక సుఖాలు మధురంగా ఉంటాయి. హృదయ తాపం చల్లారిన తర్వాత నీవు వాంఛించేది ఏముంది? అప్పుడైనా ఏకాంతమే కదా నీకు మనశ్శాంతినిస్తుంది. కనుక ఓ జీవాత్మ, ఏం సాధించగలవు నీవు? నీ ప్రేమ, కామనలు, కోరికలు, ఉద్రేకాలు, ఆలోచనలు అన్నీ క్షణికాలు, అశాశ్వతాలు. అవి చీకటిలో మెరిసే మినుగురు వెలుగులు. జీవితం పైన కమ్మిన సన్నని పొర అది. నీవు వాంఛిస్తున్నది శాశ్వతత్వం. నీవు అతను శాశ్వతంగా సుఖించాలన్నది నీ ధ్యేయం. శాశ్వతంగా ఉండేవి శూన్యం, మృత్యువు రెండే రెండు. నేనొక్కడినే అనంతుడిని. నాకు మృత్యువు లేదు. నేను నిర్వాకారిని. నిర్గుణ చైతన్యాన్ని, శూన్యాన్ని నేను. మీరు ఆకాశం అని పిలుచుకునే శూన్యాన్ని నేను. సర్వ సృష్టిని నడిపిస్తూ భరిస్తున్న శూన్యాన్ని నేనే. నేనే అనంతుణ్ణి, అజేయుడిని, అద్వితీయుడను. నేనే పరమాత్మను. నేనే మృత్యువును. వేరే దేవతలు లేరు. స్వర్గాలు లేవు. అన్నీ మీ కల్పనలోని ఊహాచిత్రాలు. అందరూ నా నుండి జన్మించి నాలోనే లయిస్తుంటారు. చివరకు నాలోకి రావలసిందే, నాలో లయించవలసిందే. నా చైతన్యంతోనే లోకాన్ని సృష్టించారు.
నా శక్తి ప్రకృతిగా మారి లోకాన్ని పాలిస్తున్నది. దానిని నిర్మించేది నేను. ప్రకృతి నాకు సహకరిస్తుంది. నా శక్తి మీలో మమతల్ని, కోరికల్ని కలిగిస్తుంది. ప్రకృతి కార్యభారం వహిస్తున్న మనిషి ప్రకృతికి బానిస. మనిషి శరీరమే నాకు విహార భూమి. అతని జీవితమే నాకు ఆహార్యం ఆహారం. మనిషికి మృత్యువు తప్ప మరొక మిత్రుడు లేడు. చివరకు శాంతి కోసం, విశ్రాంతి కోసం నన్ను ఆశ్రయించక తప్పదు. చివరకు నీ ఆత్మకు ఆశ్రయం ఇచ్చేది నేనే. మీరు పూజించే దేవుళ్ళు ఎవరూ మిమ్మల్ని రక్షించలేరు. మీ దేవుళ్ళంతా నా కల్పనలే. నా శక్తితో మనిషి మనస్సులో ఆ భావల్ని, రూపాల్ని కల్పిస్తాను. నీవు చావు పుట్టుకలు లేనిదని భావించే నీ ఆత్మ సైతం నా అనంతత్వంలోని ఒక శకలం. అది మృత్యుద్వారం దాటితేనే అమరత్వం పొందగలదు. నేను చరించను కానీ సకల సృష్టి నాలో చరిస్తుంది. నేను ఎప్పటికీ నశించేది లేదు. అన్నీ నా ద్వారా నశిస్తాయి. నేను మనిషి కంటికి కనిపించను, చెవికి వినిపించను. నా భావన శూన్యానికి రూపాన్నిస్తుంది. నీవేదో దివ్యత్వాన్ని కాంక్షించి నాతో కయ్యానికి దిగి నన్ను ప్రేరేపించావు కనుక నేను ఒక రూపం ధరించి నీతో సంభాషించవలసి వచ్చింది. కానీ మన సంభాషణ వింటున్న మరొక జీవి లేదు. నీ మనోవాంఛ తీరడానికి ఎవరూ సాయపడరు. ఈ అయోమయంలో నీ మొర ఎవరూ ఆలకించరు. అతనిప్పుడు నిశ్చలుడు, నిర్గుణుడు, పరిపూర్ణుడు. ఒక్క అనంతుడే దీనిని చూడగలడు. ఇందులో మహాగోళాలు సైతం కరిగిపోతాయి. శాశ్వతంగా ఉండేది ఒక్క పరమాత్మ. జన్మించడానికి సత్యవంతుడుండడు. ఆశించడానికి సావిత్రి ఉండదు. భాష బాష్పతప్త నేత్రాలు ప్రేమను నిలుపుకోలేవు. అక్కడ కాలం, దూరం, ఆకాశం ఉండవు. దానికి ఆకృతి లేదు, పేరు లేదు. అక్కడ దృష్టి, స్పందన, జీవం ఏవీ ఉండవు. ఆనందాలలో తేలడానికి, భాగం పంచుకోవడానికి మరొక జీవి కనిపించదు. అదే శాశ్వతమైన సచ్చిదానందం. నీవు అమరత్వాన్ని వాంఛించినట్లయితే నీ వరకు పరిమితంగా, ఏకాంతంగా జీవించు. నీకు నీవుగా, నీలో జీవిస్తూ నీవు ప్రేమించిన వ్యక్తిని మరిచిపో. చివరకు మరొక జన్మకు రానవసరం లేకుండా మృత్యువు రక్షిస్తుంది. నామరూప క్రియ రహితమైన మూల స్థితికి చేరగలవు. మృత్యుస్వరానికి సావిత్రి సమాధానం చెప్పింది. ఓ మృత్యుదేవా, నీవు వాదిస్తున్నావు, నేను వాదించను. నా వివేకంతో నీ వాదనను విశ్లేషించగలను, తార్కికంగా ఎదిరించగలను. కానీ వాదన వలన ప్రయోజనం లేదు. నిర్మాణాత్మక కృషి సాధ్యపడదు. నేను ప్రేమించాను కనుక ప్రేమ శక్తి నాకు తెలుసు. మృత్యువు ఆమెకు జవాబుగా ఆగ్రహంతో అరిచింది. నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు ప్రేమకు విలువే లేదు. నీ ఆత్మను నీవు ప్రేమిస్తే మరొక వ్యక్తిని ప్రేమించవు. ఒక దృఢ సంకల్పం ఉన్నప్పుడే ఆత్మ విముక్తమవుతుంది. శాశ్వతత్వ వాంఛతో స్థిరంగా ఉండగలుగుతుంది. ఏదీ శాశ్వతం కాదన్న సత్యాన్ని ముందు గ్రహించు. మానవతకు ప్రతినిధిగా సావిత్రి అన్నది. నా ప్రేమ శాశ్వతమని నేను ప్రేమించినప్పుడే నాకు తెలుసు. ప్రేమ ఎంత పవిత్రమో, శక్తివంతమో నాకు తెలుసు. దాని పరిణామం నాకు తెలుసు. జ్ఞాన తృష్ణ ఎంత విస్తృతమో నాకు తెలుసు. లోకంలో ప్రేమించగల ప్రతి జీవిని నేనే. నేను ప్రేమకు ప్రతినిధిని. ప్రతి హృదయం ప్రేమిస్తుంది. ప్రతి హృదయంలో ఉన్నది పరమాత్మయే. ప్రేమించడం అంటే పరమాత్మను చేరడమే. ఆ పరమాత్మ లోకాన్ని రక్షిస్తున్న శక్తి ఆచ్ఛాదన ఏదైనా ఆంతర్యంలోని ఆత్మ ఒక్కటే. రహస్యంగా ఉండి హృదయంలో ప్రేమాగ్నిని రగిలించేది ఆ పరమాత్మే. విశ్వంలోని శబ్దాలన్నీ నేను వినగలను.
నా అవతరణకు ప్రయోజనం ఉన్నదని నాకు తెలుసు. నా జన్మను గ్రహాలు ఆమోదించాయి, సహకరించాయి. నాలోని ప్రేమను ప్రేమించే వ్యక్తిపై మృత్యువు వల విసిరింది. మనిషి జన్మపై కొన్ని పాపగ్రహాల దృష్టి పడుతుంది. అయినా మనిషి నిన్ను జయించగలడు. గ్రహ ప్రభావాల నుండి తప్పించుకోగలడు. కాలపురుషుని సంకల్పం అచంచలమైంది. అతనికి తన శక్తి తెలుసు. తన లోకం తెలుసు. మృత్యువాత పడే ఒక మనిషికి సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు. అంధకారంలో, నిశ్శబ్దంలో నిశ్చలంగా ఉంటూ, ఒక నీడలా తిరుగుతూ తన పని తాను చేసుకుపోతాడు. మేఘాల చాటున ఒక నీడ కదిలింది. అంధతమస్సు ఆ మూర్తి శిరోజాలు, చితాభస్మం ఆ మూర్తి నుదిటి సంకేతం. అతను కాలుడు. కాలరాత్రిలో కాలుడు ముందుకు కదిలాడు. మృత్యుదేవుని శాపం పొందిన దానివలే సావిత్రి శూన్యంలో శూన్య హృదయంతో వెంటబడింది. ఆమెను మరిన్ని చీకట్లు ముసురుకున్నాయి. ఆ శూన్యం, మృత్యు భయం కలసి ఆమె ఆనందాన్ని హరించాయి. ఆమె జీవితాన్ని, ప్రేమను, స్పందనల్ని హరించసాగాయి. అది అభౌతిక మార్గం. ఆ బాటలో మళ్ళీ ముగ్గురూ ముందుకు సాగారు. కాలపురుషుని సంకల్పం అచంచలమైంది. అతనికి తన శక్తి తెలుసు. తన లోకం తెలుసు. మృత్యువాత పడే ఒక మనిషికి సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు. అంధకారంలో, నిశ్శబ్దంలో నిశ్చలంగా ఉంటూ, ఒక నీడలా తిరుగుతూ తన పని తాను చేసుకుపోతాడు. మేఘాల చాటున ఒక నీడ కదిలింది. అంధతమస్సు ఆ మూర్తి శిరోజాలు, చితాభస్మం ఆ మూర్తి నుదిటి సంకేతం. అతను కాలుడు. కాలరాత్రిలో కాలుడు ముందుకు కదిలాడు. మృత్యుదేవుని శాపం పొందిన దానివలే సావిత్రి శూన్యంలో శూన్య హృదయంతో వెంటబడింది. ఆమెను మరిన్ని చీకట్లు ముసురుకున్నాయి. ఆ శూన్యం, మృత్యుభయం కలిసి ఆమె ఆనందాన్ని హరించాయి. ఆమె జీవితాన్ని, ప్రేమను, స్పందనల్ని హరించసాగాయి. అది అభౌతిక మార్గం. ఆ బాటలో మళ్ళీ ముగ్గురూ ముందుకు సాగారు. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్‌నెస్.